అందరికీ నమస్తే. వెల్కమ్ టు నామసరి. ఈరోజు నేను క్యాప్సికమ్ లెమన్ రైస్ సింపుల్గా పుల్లగా చాలా బాగుంటుంది టేస్ట్. యాక్చువల్గా నేనైతే ఈరోజు రాత్రి మిగిలిన అన్నంతో చేసి చూపిస్తాను చూడండి. ఇలాగా ముందుగా ఒక 4-5 పచ్చిమిర్చి కొద్దిగా కారంగా ఉన్నటువంటివి తీసుకోవాలి. లేదంటే కారం తక్కువ ఉన్న వాళ్ళకి మీడియం కారం ఉన్నటువంటివి తీసుకొని అల్లము అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనం ఇలాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇప్పుడు నూనె ఒక 3 స్పూన్ల వరకు తీసుకున్నాను. వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అలాగే కాజు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మనం కాజు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము ఒక 2 రెమ్మలు కరివేపాకు, ఫ్రెష్గా ఉండేటువంటి కరివేపాకు వేసుకుంటే మనకి ఫ్లేవర్ కూడా బాగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి క్యాప్సికమ్ వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇప్పుడు మనము ఒక 2-3 నిమిషాల క్యాప్సికమ్ని ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం మిక్సీ పట్టేసుకున్నటువంటి పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ని వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు కావాలనుకుంటే ఇక్కడ పసుపు వేసుకోవచ్చు. నేనైతే పసుపు కానీ వేసుకోలే. ఇప్పుడు ఇలాగ పొడిగా చేసుకునేటువంటి అన్నాన్ని వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని అలాగే ఇందులోకి నిమ్మరసం మొత్తం ఒక నిమ్మకాయ మొత్తం వేసుకుంటున్నాను. కొద్దిగా పులుపు ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగా ఉంటుంది. రాత్రి అన్నం కదా, కొద్దిగా పులుపు ఉంటేనే మనకి టేస్ట్ కూడా తినడానికి కూడా చాలా బాగా ఉంటుంది. ఇలాగా వేసేసుకొని ఇంకంతా కలిపేసుకోవడమే. ఆల్రెడీ స్టవ్ ఆపేసుకున్నాను. నిమ్మరసం వేసాను కదా, స్టవ్ అవసరం లేదు, ఇంకా వేడి అవసరం లేకుండానే కలుపుకుంటాను. లేదా మనకి రైస్ వేడి కావాలనుకుంటే ముందుగా వేడి చేసుకొని తర్వాత నిమ్మరసం వేసుకోవచ్చు. ఇప్పుడు రెడీ అయిపోయింది చూడండి. సింపుల్గా క్యాప్సికమ్ అండ్ లెమన్ రైస్ రెడీ అయిపోయింది. ఈజీగా చేసుకోవచ్చు. మనం మిగిలినటువంటి అన్నంని ఇలాగా చేసామంటే అందరూ కూడా ఇష్టంగా తింటారు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. క్యాప్సికమ్ లెమన్ రైస్ రెడీ.